అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. పొద్దుగాలే అందరూ తయారుగా ఉన్నట్టేనా? ఇక ఏం నడుస్తుందో జూబ్లీ హిల్స్లో, గాలి ఎటు మల్లుతుందో జూబ్లీ హిల్స్లో. ఏదో అయితట్టే ఉంది, ఏదో చేస్తట్టే ఉర్రు. ఇక ఇదే చర్చ ఇప్పుడు. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఎవరి జాతకం ఎట్లా ఉంది, జూబ్లీ హిల్స్పై జనాలు ఏమనుకుంటున్నారు, ఏం కథ అనేది ఇలా తెల్లం చేసుకుందాము. చూస్తూనే ఉంటుంది మన నేను. ముందుగాల మహాపత్రికను తీసుకుందాము. మహాపత్రికలో మరి ఏం రాసుకొచ్చింది, ఏంది, ఏం కథ అని పసిపడదాం. ఇంట్లో కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వట్లే. ఓరి బుద్ధిగాల శుద్ధ పూసే ఉన్నట్టుగా డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు. కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వట్లే, ఇస్తలేరా? అవునా అబ్బిరా? ఓరి వెనకడికి పిల్లని ఇవ్వాలంటే కొలువు ఉందా పిల్లగానికే? ఏం పని చేస్తాడు మగోడు? కొలువు చేస్తుండా? నౌకరు ఉందా? అక్కడ పట్నంలో కానీ నౌకరు చేస్తాడట. నౌకరు చేస్తానికే ఈసారి నా మనవరాల్ని గిట్లాంటి కథలు ఉండే, గిట్లాంటి మాటలు ఉండే. ఇప్పుడు కార్ర పెట్టిరు. కారు లేకపోతే పిల్లని ఇస్తలేరట. ఇక పిల్లకు కాలుకు మన్నంటకుండా కార్లో కూర్చొని రింగన్న పురుగోలు తిరగాలి. నేను ఏడికి వచ్చే లోకం ఆఖరికి వస్తారు కల్లా. ఈయన కర్ణాటకకు పోయాగా ఉప ముఖ్యమంత్రి అంటుంది. ఏమంటుండో ఇంకోసారి పోదాం. ఏది ఇగోది, కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వట్లే. డీకే శివకుమారు ఆసక్తికర వ్యాఖ్యలు. కారు లేని అబ్బాయిలకు పిల్లను ఇవ్వడానికి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం టన్నెల్ రోడ్డు ప్రాజెక్టును సమర్థిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని, ప్రజా రవాణా విషయంలో ఇది సరైన పరిష్కారం కాదని బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీకేను కలిశారు. ఈ టన్నెల్ ప్రాజెక్టును రద్దు చేసి మాస్ ట్రాన్స్పోర్టును విస్తరించాలని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే శివకుమారు, ప్రజలు కార్లు కొనుగోలు చేయడం వెనుక ఉన్న సామాజిక పరిస్థితి సూర్యకు అర్థం కావడం లేదని, మీరు సొంత వాహనంలో రాకుండా నేను ఆపగలనా అని ప్రశ్నించారు. ప్రజలు తమ కుటుంబాలతో కలిసి సొంత వాహనాల్లో వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. వారిని కార్లు వాడొద్దని చెప్పగలమా? అంతగా అవసరం అనుకుంటే ప్రజా రవాణా వాడుకోమని తమ నియోజకవర్గ ప్రజలకు ఎంపీలు విజ్ఞప్తి చేయవచ్చన్నారు. అయితే దీనిని ఎంతమంది వింటారో చూడాలని, కారు లేని అబ్బాయిలకు పిల్లను కూడా ఇవ్వడానికి ఇష్టపడడం లేదని ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంది కోలియాగా. అసలు ముచ్చట ఇది. సరే ఇక ఉండు పిల్లగా, నేనొక్కడినే తిట్లు ఎందుకు తినాలే? భవిష్యత్తులో ప్రతి రోడ్డుకు క్యూఆర్ కోడ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అబ్బా, ఇక నీ దండం పెట్టి ఈ ముచ్చట మనం ఇప్పుడు మంచిగా చెప్పుకోవాలి, బరాబర్ చెప్పుకోవాలి. ఇప్పుడు కేంద్ర మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ. ఇప్పుడు ఈ కోయాగా సెగ జరిగింది. ఎట్లా, ఏంది, ఏం సెగ అంటే, ఈ శాఖకు, ఈ రోడ్ల శాఖ కోయలేగా నితిన్ గడ్కరీ కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు వరుస ఒక ఆయన పెళ్ళికే పోతుండు అనుకో, ఒక ఆయన పెళ్ళికే పోతుండు అనుకో, ఒక ఆయన దావతికి పోతుండు అనుకో, ఏదన్నా ఇట్నే పోరగాళ్ళది ఏదన్నా దావతే పోతుండు అనుకో, లేకపోతే ఇంకో ఆయన చుట్టాల సూపుకే పోతుండు అనుకో. ఇట్లా అయితే ఇట్లా పోతుంటే రోడ్డు బాగలేకపోతే ఏమైనా వికారంగా ఉంటే ఈ రోడ్డు పాడైపోను. ఏ రోడ్రా ఈ రోడ్డు? ఎవర్రా ఈ ఊరు సర్పంచి?
ఎవర్రా ఈ ఏరియా ఎమ్మెల్యే? దీనికంటే ఎవడయ్యా ఈ శాఖ ఏమంతాడుంది? ఎవడయ్యా రోడ్లు అమ్మో ఆయన ఆడ వండుకొని ఇక పత్తిత్తు పలుకులు వలుకుతున్నాడు. ఏమన్నా అందం సందం ఉందా? రోడ్ల శాఖను దగ్గర పెట్టుకొని రోడ్లు ఏమన్నా రామసకదనంగా చేస్తుండా? ఏంది ఉద్దారకం ఎట్లా పోవాలి ఈ రోడ్డు మీదంగా అని తిడుతుర్రు జనాలు. ఇది ఇక నితిన్ గడ్కరీ శివరావు పడ్డదట. ఆహా, నేను ఒక్కనే మాటలు ఎందుకు వాడాలి? ఆ రోడ్డు చేసిన కాంట్రాక్టర్కి ఎందుకు మాటలు రావు? అక్కడ చేసే ఆ స్థానిక షోటా మోటా ఎవరైతే ఎమ్మెల్యేనో జడ్పీటీసో ఎంపీపో జడ్పీ చైర్మనో ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు మాటలు వాడొద్దు? వాళ్ళు ఎందుకు మాటలు తినొద్దు? పాలు పతాగము ఏమన్నంటే ఢిల్లీకే సూటి పెట్టి నన్ను తిడుతుర్రు. అందుకనే వచ్చిపోయే ప్రయాణికులు బాట చక్కగా లేకపోతే, తొవ్వ ముద్దుగా లేకపోతే, రోడ్డు మంచిగా లేకపోతే అప్పుడు మీరు ఏం చేయాలి? ఇగో క్యూఆర్ కోడ్ పెడుతున్నాం, అక్కడక్కడ స్తంభాలు నాటి ఆడికి క్యూఆర్ కోడ్లు ఆ టిక్కర్లు అతికిస్తాము. అప్పుడు ఏం చేయాలి? మాది పలానా జిల్లా, పలానా మండలం, పలానా ఊరు, ఏంది ఉద్దారకం అని అలా స్కాన్ చేసి పంపాలన్నట. అప్పుడు సెగ ఎవరు తగులుతుంది? అది ఎవరు వేయించారు? కాంట్రాక్టరా? అది వేపిస్తే అదే నాణ్యమైన రోడ్ వేయలేదా? లేకపోతే అక్కడ ఉన్న నాయకుడు పట్టించుకుంటలేడా? లేకపోతే వచ్చిన పైకాన్ని ఏమైనా దిగమింగి ఆడంగిడంగా అతరబుత్తర వ్యవహారం చేసిర్రా? ఇవన్నీ బయటకు వస్తాయి. ఆ డాటా మొత్తం బయటకు వస్తుంది. అందుకనే మీరు ఉత్త పుణ్యానికి నన్ను తిట్టకుర్రి. నేనే మాటలు పడుతున్నా, ఇంకా ఎన్నాళ్ళు ఈ మాటలు పడా వద్దు. ఈ పద్ధతి బాగలేదు. రోడ్ల పంట పోతుంటే జరిగిన ఆ ముచ్చట ఏందో ఆడ మీకు ఏమనిపిస్తుందో, ఎట్లా అనిపిస్తుందో అది స్కాన్ చేసి పంపుర్రి. ఇక దాని వివరాలు మొత్తం బయటపడతాయి. అప్పుడు ఇక తోక ఏడ కత్తిరియాలనో ఆడ కత్తిరియవచ్చు. కానీ నన్ను మాత్రం మీరు అడగోలుగా కూతలు గుయ్యకుర్రి, నన్ను తిట్టకుర్రి అని నితిన్ గడ్కరీ ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. ఇది ఆయన కథ. బీహార్ వర్సెస్ ఢిల్లీ, మహారాణి మళ్ళీ సీజన్ 4 ట్రైలర్ రిలీజు. ఇక ఈ ఢిల్లీ కథ, ఈ మహారాణి కథ ఇట్లా ఉంది. ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్కైనా రెడీ. బీహార్లో బీజేపీ రిమోట్ కంట్రోల్ సర్కార్. దేశ సంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రధాని మోదీపై ఎంపీ రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం ఆయన ఏదైనా చేస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. మహాగఠబంధన్ తరపున ముజఫర్పూర్లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అధికార పార్టీ బీజేపీ ఎన్నికల చోరీకి పాల్పడుతుందని విమర్శించారు. ఓటరు కార్డుల అవకతవకలు, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఎన్నికల కమిషన్తో బీజేపీ కుమ్మక్కైందని ఆరోపించారు. ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్కైనా రెడీ. ఈ రాహుల్ గాంధీ సలగుండా, రాహుల్ గాంధీకి అసలు ముచ్చట కూడా ఇంకా జరగనట్టుంది. ఓట్ల కోసం ఏం చేస్తారో ఏం కథ అనేది కూడా డ్యాన్సే అనుకుంటున్నాడు సారు. డ్యాన్స్ కాదు, అటు ఇటు చూసి ఓ పెద్దమ్మా ఆగాగాగాగాగాగాగాగా ఏందయ్యా వస్తున్నావు ఇయ్యాలా, ఇక నీ ఎక్కడ పడ్డదేమో బుర్ర బుర్ర ఉరికొస్తుండు అని ఆమంటది. ఇక రావు పెద్దమ్మా, పెద్దే బాగుండా, ఏం పని చేస్తున్నావు, ఎట్టెట్టుంది పానం, అంత నిమ్మలమేనా, ఎన్నాళ్ళ ఏవో ఆడంగిరా అమ్మా, ఇక ఏం చేస్తావా తల్లి, ఇక అరే అక్కడ ఆ గడిలో ఎవరైనా ఉండరేమో చూడు. ఎవరు లేరు సార్. పెద్దమ్మా
నీ కాలు ముక్త ఎట్లా చేసి నన్ను మాత్రం ఈసారి గెలిపి. డ్యాన్స్ ఏంది నీ డ్యాన్స్ చల్లకుండా కాళ్ళు ముక్తారు. వాళ్ళ అవసరానికి కాళ్ళు కూడా ముక్తారు. వంగబడి ఇక ఒకరొకరు అయితే కాళ్ళ మీద పడి ఇగో ఇట్లా కాళ్ళ మీద పడి పెద్దయ్యా చెప్పే నువ్వు లే అయ్యా, నువ్వు పెద్ద మనిషివి, ఇగో నువ్వు మా ఊరి పటేలు కొడుకు, నువ్వు లేవయ్యా. నాకు నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పేదాకా నేను లేవను. అరే ఏంది మీ అయ్య పంచాయతీలు చెప్తాడు, 4 ఊర్లకు పేరు వెళ్ళినోడు, ఆయన కడుపులో పుట్టి నా కాళ్ళ మీద పడతావే నువ్వు. నాకు ఓటేస్తా అంటేనే నీ కాలు ఇచ్చిపెడతాను నేను. రాహుల్ గాంధీకి ఇంకా అసలు ముచ్చట చదవనట్టుంది. మోడీ ఓటేస్తామంటే మోడీ డ్యాన్స్కైనా రెడీని, డ్యాన్సే ఉంది ఇటంటే అయ్యేపా డ్యాన్స్దే ఉంది. కాళ్ళు ముక్తారు, కడుపులో పెట్టుకొని చూసుకుంటా ఉంటారు, తలకాయ తీసుకుపోయి కడుపులో పెడతారు. నీ బాంచని ఎట్లా చేస్తావు? ఎన్ని ఒగలు, ఎన్ని కథలు, ఎన్ని మాటలు ఓట్ల కోసం. నాయకులు ఓట్ల కోసము ఎన్ని మాటలు మాట్లాడతారు. అది ఒక్క తీరుగా గా రకంగా పోతుంది సారు. ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్కైనా రెడీ, డ్యాన్సే కాదు కాళ్ళు ముక్కడానికైనా రెడీ నాయకులు. ఇక కడుపు చల్లకుండా మల్లారెడ్డి అయితే వామ్మో ఆయన చెయ్యని పని భూమి మీదే లేదు. ఉండేగా మేడ్చల్ కోయిలాగా మల్లారెడ్డి పాలమ్మి పూలమ్మి అంటది ఆ కోయిలాగే. ఇక నీ దండం పెడితే నేనైతే ఒక ముచ్చట చెప్పదలుచుకున్నా. పొద్దుగాల అమ్మలక్కలు ఇక రేపు జూబ్లీస్లో ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయిగా. బుడపోరగాళ్ళు పొద్దుగా లేచి వాళ్ళు బడికి పోవాలన్నాయి, దెబ్బ తయారు చేయాలన్నాయి. వాళ్ళు ఇక బాత్రూమ్లే పోతారు. ఇక వాళ్ళు షెడ్డో పడో చదురాలన్నాయి. ఇక వీళ్ళు కూరో బువ్వో పోరగాళ్ళకు ఉక్కుమను అదో ఇదో సై చేయాలన్నాయి. అమ్మా మీ బుడ్డ పోరగాళ్ళు దొడ్డికి గిట్ట పోతే మల్లారెడ్డికి ఫోన్ చేయరు. మీ పోరగాళ్ళు దొడ్డికి గిట్ట పోతే మల్లారెడ్డికి ఫోన్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు అవసరం ఏడ ఉన్నా వచ్చి మీ పోరగాళ్ళకు ముడ్డి కడిగిపోతాడు మల్లారెడ్డి. ఇక గిట్టన ఎవరైనా నా అసంటి చేతగానోళ్ళు ఎవరైనా ముసలోళ్ళో ముడుగోళ్ళో ఉంటే వాళ్ళు బట్టలో అదో ఇదో ఇక ఇప్పుడు కోడలది బట్టలు విండది ఓసారి పంచాయతీ పెట్టుకుంటుంది. ఇక గసంటోళ్ళకు బట్టలకి ఇట్లా ఏమైనా ఇరిసిన బట్టలు ఇగో ఈ రకంగా మూట ఉంటే ఆ మూట కూడా ఆయన పిండిపోతాడు మల్లారెడ్డి. చూసాగా దోశలు చేసిండు, సౌరం చేసిండు, రకరకాల పనులు చేస్తాడు మల్లారెడ్డి. ఇట్లాంటి పనులు చేసేట్లా ముందు వరుసలో ఉండేది మల్లారెడ్డి. అది కథ. అందుకనే మల్లారెడ్డిని మీరు వాడుకోరు. ఇప్పుడు మళ్ళా ఓట్లు అయిపోయినాక మీ ముఖం కూడా చూడడు. ఓ అమ్మ ఇవో ఓట్లు అయిపోయినాక ఇక ఇప్పుడు అది ఉండదు. ఇక పోరగాళ్ళకు లవ్ ఎట్లా చేయాలో నేర్పిస్తాడు. అప్పుడు యూత్ పోరగాళ్ళు ఉంటారుగా, పర్సు పోరగాళ్ళకు లవ్ నేర్పిస్తాడు ఆయన. ముద్దు ఎట్లా పెట్టాలి, పిల్లని ఎట్లా లైన్లకు గుంజుకు పిల్లతోని ఏ రకంగా సరసమాడాలి, ఎట్లయితే ఆ ప్రేమ బిర్రగా గట్టిగా ఉంటుంది. వింటున్నా పిల్ల ఓ శివ నువ్వు కూడా విను, నీకు కూడా అవసరమే మల్లారెడ్డిది కథ. ప్రేమ యూత్ ఎట్లా ప్రేమించుకోవాలి, ఆ ప్రేమ ఎట్లా గట్టిగా నిలబడాలి అనేది మల్లారెడ్డి కూడా నేర్పిస్తాడు. తర్వాత ఓట్ల ముందర మాత్రం బట్టలు వింటాడు, బుడ్డ పోరగాళ్ళ ముడ్లు కడుగుతాడు, కటింగ్ చేస్తాడు, దోశలు చేస్తాడు, ఇస్త్రీ చేస్తాడు. ఏదైనా ఆఖరికి మీ ఇంటి ముంగట ఏమైనా గలీజు బోలీజు ఉండి చెత్త చెదారం పేరకపోయి ఆ మోరీలో ఏమైనా కంపు వాసన కొట్టినా ఆ ఆసన పీల్చుకున్నా కూడా అరొక్క పని వంగవాడి చేస్తాడు. అంటే ఓట్ల కోసము నాయకులు ఏడికైనా దిగజారుతారు అనేది అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ ఏమంటుండంటే ఓటేస్తామంటే మోదీ డ్యాన్స్కైనా రెడీ అంటుండు. నీ డ్యాన్స్ అలాగుండా డ్యాన్స్దే ఉంది, ఈ రంగా నడుము ఒలిపితే అయ్యేపాయే.
ఈ పనులు కూడా చేస్తారు. నీళ్ళే పిల్ల. మంత్రివర్గంలోకి అజారుద్దీన్. రేపు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం. ఆగస్టులోనే చెప్పిన మహాపత్రిక. మంత్రివర్గ విస్తరణపై 2 రోజులుగా ఏఐసిసిలో చర్చ. సీఎంను కలిసి థ్యాంక్స్ చెప్పిన అజారుద్దీన్. మైనారిటీ క్రీడా శాఖ లేదా అటవీ శాఖ కేటాయించే అవకాశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు అవకాశం కల్పించనుంది. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అజారుద్దీన్తో గవర్నర్ మంత్రిగా ప్రమాణం చేయించనున్నారు. అజారుద్దీన్ను కేబినెట్లో తీసుకోబోతున్నారంటూ మహాపత్రికలో ఆగస్టు 31న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. చూసిరా, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఆగస్టు 31లా ఈ కోయిలాగా నిమ్మల పడ్డదంటే, టికెట్ విషయంలో కొద్దిగా అటు ఇటు నిమ్మల పడ్డదంటే ఈ కోయిలాగానే సలవడగొచ్చిర్రు. ఇక దీనికి ముచ్చట లేదు, మంత్రి పదవి ఖాయం అనేది కూడా మనము ముందుగానే చెప్పినాము. మనం చెప్పినట్టుగానే ఇవాళ గదే కథ నడిచింది. మొత్తానికి అజారుద్దీన్ కోయిలాకు మంత్రి పదవి రాబోతున్నది. అయితే ఇక ఇప్పుడు ఇంట్లో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇప్పుడు కథ నడుస్తుంది. ఎట్లా అంటారు? మంత్రి పదవి, అజార్కు మంత్రి పదవి. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి చక్రం తిప్పిండుల్లా, చక్రము తిప్పిండు. ఎట్లా తిప్పిండు, ఏంది ఏం కథ అంటే, ఇక ఇప్పుడు రేపో మాపో జూబ్లీహిల్స్లో కథ, ఓట్ల పండుగ రాబోతుంది. ఇప్పటికి ఏముంది పేరు, బీఆర్ఎస్ కోల్యాగలు ఏమని లెంకలు కొడుతున్నాయి బజార్ల పోయి. మైనార్టీలు అంటే మాకు ప్రేమ, మైనార్టీలను మేమే మంచిగా చూసుకుంటాం. మేము గతంలో మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాం మహమూద్ అలీకి. ఆ కోల్యాగా నాడు అది మన తలసాని శ్రీనివాస్ యాదవ్కు పూలపోకే ఇద్దామంటే జర అది వెనక ముందు చేసింది. వేరేకో యాషన్ చెంపకూరికి కట్టిన మహమూద్ అలీ గన్మెన్ కొట్టింది ఆ కోల్యాగా. అయితే ఈ మహమూద్ అలీ మేము ఉప ముఖ్యమంత్రిని చేసినాం. ఒక మైనార్టీ కోల్యాగని మేము ఉప ముఖ్యమంత్రిని చేసినాము. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిర్రు? ఇంతవరకు మైనార్టీలను కాంగ్రెస్ వాళ్ళు కాంటలేరు అని ఈ రాములు ఓ దిక్కు, హరీష్ రావు ఓ దిక్కు జబ్బలు జరుచుకుంటా లొట్టి మీది కాకి లేక మొరో మొత్తుకొని డప్పు కొట్టి చెప్తుర్రు. మైనార్టీలు అంటే మాకు పంచప్రాణం, మేమే మా ఆయాంలో మైనార్టీలను కళ్ళలో పెట్టుకొని చూసుకున్నాం, కడుపులో పెట్టుకొని చూసుకున్నాం, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చినాం అనేది వాళ్ళ ఆంబాయం. ఇప్పుడు ఎట్లా తీయాలి మరి, ఇక చూసుకోండి. ఇప్పుడు మైనార్టీలకు రామసక్కని వార్త అయిపోయింది. ఇప్పుడు ఇది అజారుద్దీన్కు మంత్రి పదవి. ఏవా మైనార్టీల ఓట్లు ఇక్కడ బలువు ఉంటాయి కాబట్టి, వీళ్ళ గాలి ఎటు ఒరిగితే అది గెలుపు కాబట్టి, ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, ఇప్పుడు తెర మీదకి అజారుద్దీన్ని మంత్రిని చేసిండు. అమ్మ కడుపు చల్లగుండా మేము ఏదో అనుకున్నాం. మా మనిషి ఒక ఆయన మంత్రి కాబోతుండగా, మంత్రి అయ్యిండుగా, ఇంకేం కావాలి? మా మైనార్టీ శాఖకు మంత్రి లేకపాయ అని నిన్న మొన్న కలవరించినోళ్ళు, తల్లాడినోళ్ళు, తారాడినోళ్ళు ఇప్పుడు ఆ మైనార్టీ బిడ్డలకు తిన్నకూడు పేయికి పడుతుంది. ఆ మైనార్టీ బిడ్డల మనసు తావున పడుతుంది. మా అజార్ కోల్యాకు మా వాళ్ళని అంటే మమ్మల్ని గుర్తించిర్రు కాంగ్రెస్ వాళ్ళు అయిపోయి.
ఇక రేపు ఈ మైనార్టీలు అందరూ ఇక వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని కథల పడ్డా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఒగల మాటలు చెప్పినా జనాలు మాకేం తక్కువ చేసింది కాంగ్రెస్, అయిపోయి మాకు మంచి పదవి ఇచ్చిండు బాయ్. ఈ మైనార్టీల ఓట్లు గంపగుత్తగా ఇటే రాలుతాయి ఈ కాంగ్రెస్ దిక్కు. మరి చిన్నసన్నోడు పెద్ద పూలి ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి ఏదో మాట్లాడితే జనాలు మారుతారు, ఏదో చేస్తాడు అనేది కథ నడిపిస్తే ఇక ఆఖరికి వస్తారు కల్లా రేవంతమయ్య చక్రం ఇట్లా తిప్పిండు. అటు సినిమా కార్మికులు లైన్లోకి వచ్చిర్రు, ఇక ఇటు మైనార్టీలు లైన్లోకి వచ్చిర్రు, ఇక బీసీ బిడ్డలు. ఇక ఇంట్లో ఇక మరి బీజేపీల కథ ఏం తాత అంటే బీజేపీల కథ మొత్తం పక్కేసుకొని పండుకుందట. ఇది నేనంటున్న మాట కాదు, స్వయాన బీజేపీ కార్యకర్తలే అంటున్నారు. ఎట్లా తాత ఏంది అంటే ఈ సికింద్రాబాదు పరిధిలోకి ఉంటుంది ఇది, ఏది పార్లమెంటు నియోజకవర్గం జూబ్లీ హిల్స్. ఈ ఇలాకా ఎవరిది ఇప్పుడు కిషన్ కోల్యాగది. కిషన్ కోల్యాగ్ ఏం చేసింది, ముందు వాడి ఆయన సంకలం ఉండే కోల్యాకు టికెట్ ఇప్పించుకుందట. వీళ్ళు వాళ్ళంటున్నా ముచ్చటే, మొత్తం బరువు బాధ్యత మాత్రం ఆయన మీద వేసుకుండు. ఇక అందులో కొంతమంది ఇప్పుడు డీకేఆర్న ఇంకొందరు ముఖేష్ గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్కు కొంచెం ప్రచారం ఉంది, పొలగాడు బాగానే తిప్పల పడతాడు, తండాడతాడు, షెడ్డో పడ్డ వాళ్ళ అయ్య పేరు ఉంది కాబట్టి కొంత నూక్కొస్తాడు, ఈయనకి అంటే మీరు చెప్తే నేను తింటానా అని ఈ కిషన్ కోల్యాగా ఇక ఈయన సంఘాలు ఎక్కించుకోడు లంకల దీపక్ రెడ్డిని. ఈ లంకల దీపక్ రెడ్డి సరే వేసినోడు మరి ముందు నడవాలగా, ప్రచారం బ్రహ్మాండంగా చేయాలగా. బీజేపీ పేపర్ రామచంద్రయ్య తిరిగితే ఆయన వెనకంగా నలుగురే ఉర్రు, మరి ఎటువాయి గుంపంతా సందులో పడుకుంది. అంటే కమలం పువ్వు కన్నీరు తీస్తుంది. ఇక అంతలేదు పొంతలేదు తాత, ఇక కిషన్ రెడ్డి మీదకే ఇరగనూకిర్రు. ఇక కిషన్ రెడ్డి ఎటనైనా చేసుకొని ఏమైనా చేసుకొని మా దాంట్లో మాకు పురి లేదు అయిపోయి. ఇక ఇంటనే నిన్నయాల ఆ షేక్పేట దాని పేరు ఏం పేరు ఉండే షేక్పేట కంటెస్టెడ్ కార్పొరేటరు చెరక మహేష ఏదో ఉండు, ఆ పొల్లగాడు కూడా కమలం పువ్వు వాసన నాకు పడతలేదు అని కావడం జరిగింది. ఇక ఇటు మళ్ళీ వెంగళరావు నగర్లో ఒకటి మాజీ కార్పొరేటరు హైదరాబాదు సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షుడా ఏదో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఏదో ఉంది, ఆ కోల్యాగా కూడా కాంగ్రెస్ గూటిలో ఆండవేచింది. ఇక ఉన్న కోయిలాగాలని జారిపోతున్నాయి, ఇప్పుడు బీజేపీలో ఉన్న కోయిలాగాలని జారిపోతున్నాయి.